నేను లోపల రావచ్చా? ఒక నిమిషం మీరు ముందర రండి, నేను మధ్యలో కూర్చుంటా. అలా పట్టుకోండి అమ్మ, అలా పట్టుకోండి, రిప్రజెంటేషన్ పట్టుకోండి. అలా పట్టుకోమ్మా తల్లి. అంగన్వాడీ సెంటర్లపై జగన్మోహన్ ప్రభుత్వం దాడిని ఖండించండి. అంగన్వాడీ సెంటర్లపై జగన్మోహన్ ప్రభుత్వం దాడిని ఖండించండి. భయపడిస్తాము, కేసులు పెడతాము, జైలుకి బాబుగారిని ఎట్లా జైలు పంపించారు మీరు అందరూ చూసారు. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన. వీళ్ళు ఇదే పనమ్మా, ధైర్యంగా నిలబడి 3 నెలలు ప్రభుత్వం పోతుంది, మన ప్రభుత్వం వస్తుంది, ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. అమ్మా, సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉండకుండా పోదు, కానీ మన సమస్యలు మనం కూర్చుని మనం పరిష్కరించుకోవాలి. ఒక్కసారి అవ్వకపోవచ్చు, 2 సార్లు 3 సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. ఏ ఢిల్లీోడో తెల్లోడో చేయడు కదా, ఇది మనందరం ఆంధ్రలోనే కదా. ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో సమస్యలను పరిష్కరించాలి. ఆనాడు కూడా బాబు గారు మీకు ఇబ్బంది ఉన్నట్టు కూర్చోబెట్టి ఏంటమ్మా ఎలా చేయాలి చెప్పండి అన్నా, చేయగలిగి చేసాము, చేయలేని అమ్మ ఇప్పుడు కాదు, వాళ్ళ స్వాతంత్రం చేద్దాం. అమ్మా నేను ఒకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, మేము కూడా మనుషులమే, 10 నిర్ణయాలు 3 తప్పు అవుతాయి. నేను ఒకవేళ పొరపాటు చేస్తే పొరపాటు చేయాలి, మిమ్మల్ని చెప్పండి, మేము పరిష్కరిస్తాం. కానీ ఎండో చేయడం మీకు చాలా పవిత్రమైన బాధ్యత. పసి బిడ్డల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అది చూసుకోండి. మీకు మెరుగైన ట్రైనింగ్ కూడా ఇస్తాము, బిల్డింగ్స్ పక్కన పని కడతాము, టెక్నాలజీ కూడా అందించి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. తెలుసా నాకు చెప్పారు. 3 నెలలు ఓపిక పెట్టు. మీరందరూ రికార్డ్ చేశారు, కెమెరాలు ఉన్నాయి, మా వాడు లైవ్ లో రికార్డ్ చేశాడు. సో మీకు ఆ ప్రాబ్లం నా దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఒక నిమిషం, పరదాలు ఈ ముఖ్యమంత్రిలో పరదాలు కట్టుకుని తిరగాల నా కోరిక లేదు. మళ్ళీ 29 ఎన్నికలు నేను రావాలి కదా, అప్పుడు మీరే అంటారు కదా, అయ్యా మీరు హామీ ఇచ్చారు మీరు చేయలేదని అడుగుతారు కదా, ఆ పేరు నేను నిలబడదు. మీరు అదే అంటున్నారు కదా, గతంలో ఆయన ఇచ్చిన హామీ మీరు అడుగుతున్నారు, అదే చూసుకుంటాను. ఓకేనమ్మా.